హాయ్! గుడ్ మార్నింగ్ అందరికీ. మన ఆరోగ్యానికి ప్రయోగకరమైన కూరగాయల గురించి చెప్పే మా ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఇంటి వంటల్లో తరచుగా ఉపయోగించే, కానీ దాని గుణగణాలు పెద్దగా తెలియని ఒక అద్భుతమైన కూరగాయ. అదే గోరుచిక్కుడుకాయ. దీనిని కొన్ని ప్రాంతాల్లో గోకరకాయ అని కూడా పిలుస్తారంట. మరి మీ ప్రాంతంలో దీనిని ఏమని పిలుస్తారు? లైక్ చేసి కామెంట్ చేయండి. గోరుచిక్కుడుకాయ ఎందుకు అంత ఆరోగ్యకరమైనది? దీనిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి? అలాగే ఇది ఏ సమస్యలకు ఉపయోగపడుతుంది? దీనిని ఎవరు తినాలి? ఎలా తినాలి? ఎవరు తినకూడదు? ఇవి అన్నీ మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అందులో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం. గోరుచిక్కుడుకాయలో ఇవి సమృద్ధిగా ఉంటాయి. డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం, అలాగే ఫోలేట్. ఇది తక్కువ క్యాలరీస్తో అధిక పోషకాలు కలిగిన కూరగాయ. ఇది డైట్లో పెట్టుకుంటే చాలా హెల్తీ. ఇందులో ఉన్న అధిక ఫైబర్ కారణంగా కడుపు సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ ఇవి తగ్గించడంలో ఇది ఒక గొప్ప పాత్ర వహిస్తుంది అని చెప్పవచ్చు. గోరుచిక్కుడుకాయలో గ్యాలకోస్టిన్ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిగా చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. గోరుచిక్కుడుకాయలో ఉన్న ఫైబర్ మరియు పొటాషియం మూలంగా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గోరుచిక్కుడుకాయ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. తక్కువ క్యాలరీలు ప్లస్ అధిక ఫైబర్ ఉండడం వల్ల చాలాసేపు ప్రశాంతంగా ఉంటాం. ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. కాబట్టి వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు గోరుచిక్కుడుకాయని వారి డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. కనీసం రోజుకి ఒకసారి తిన్నా కానీ మీకు వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కే ఉండడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది. జాయింట్లో నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పి తగ్గడానికి మీరు మీ డైట్లో గోరుచిక్కుడుకాయని జాయిన్ చేసుకోండి. జాయింట్ పెయిన్స్ అనేది కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. గోరుచిక్కుడుకాయలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ వల్ల గర్భంలో ఉండే బిడ్డ నాడీ వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. గర్భిణీ స్త్రీలకి ఈ గోరుచిక్కుడుకాయ ఒక వరంలాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. బేబీ గ్రోత్కి గోరుచిక్కుడుకాయలో ఉండే ఫోలేట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే బేబీ నాడీ వ్యవస్థ కూడా మంచిగా ఫామ్ అవుతుంది. బేబీ హెల్తీగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మీరైతే తప్పకుండా మీ డైట్లో ఈ గోరుచిక్కుడుకాయని చేర్చుకోండి. ఈ కూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలసట, రక్తహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిసి శరీరంలోని టాక్సిన్స్ని బయటికి తీయడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ అండ్ సి ఉండడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి. జుట్టు బలపడుతుంది. అలాగే జుట్టు రాలడం సమస్య ఉన్న వారికి తగ్గిపోతుంది. గోరుచిక్కుడుకాయ ఎలా తింటే మంచిది? గోరుచిక్కుడుకాయని కూర వండుకొని తినవచ్చు, ఫ్రై చేయవచ్చు. అలాగే గోరుచిక్కుడుకాయ పప్పు చేయవచ్చు. సాంబార్ కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఉడికించి సలాడ్లో తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్కి చాలా ఛాన్స్ ఉంటుంది. దీన్ని లైట్గా స్టీమ్ చేసి చట్నీగా కూడా తీసుకోవచ్చు. ఎలా వండుకున్నా కానీ దాని పోషకాలు బాగానే ఉంటాయి. ఎక్కువగా తింటే కొంతమందికి గ్యాస్ బ్లోటింగ్ రావచ్చు. అలాగే షుగర్ మందులు తీసుకునేవారు పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. కడుపు అతి సున్నితంగా ఉండేవారు మితంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా గోరుచిక్కుడుకాయ చిన్నదైన గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జీర్ణశక్తి నుండి హృదయం వరకు మొత్తం శరీరానికి బలాన్నిస్తుంది. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు ఎంతో ఓపికతో నా వీడియోని చూశారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.